ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో ఏమని హెచ్చరిక చేస్తున్నాడు? చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? నీవు ఏ స్థితిలో నుంచి పడితువో జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి, ఇది అండర్లైన్, నేను వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్న దేవుడు ఆ సంగమునకు ఏమని హెచ్చరిక చేయించున్నాడు? మారు మనసు పొందావో సరి, ఖబర్దార్ అని హెచ్చరిక చేస్తున్నాడు. మరి సర్గమ సంగమతో ఏమంటున్నాడు? ప్రకటన 2:16లో, ప్రకటన 2:16, కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి, అండర్లైన్, నేను త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత యుద్ధము చేసేదను. హల్లెలూయా. మారు మనసు పొందావో సరి, లేని ఎడల ఇదిగో ఖడ్గము చేత మీతో యుద్ధము చేసేదను అంటున్నాడు. 3వ సంఘం అనబడుతున్న సార్దీసు సంఘములోనికి మనం వెళ్ళినట్లయితే ప్రకటన 3:3లో సార్దీసు యొక్క సంఘానికి ఎలా హెచ్చరిక చేస్తున్నాడు? నీవు ఎలాగూ ఉపదేశము పొందితువో, ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడువై ఉండని ఎడల, నేను దొంగ వలె వచ్చేదను. ఇది అండర్లైన్. ఇది ఎలా వచ్చేదంటే ఆయన దొంగ వలె వచ్చేదను, ఏ గడియ నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదు. ఇక్కడ రాయబడుతున్న 3 సంఘాలలో నేను త్వరగా వచ్చుచున్నాను, మారు మనసు పొందకపోతే శిక్ష తప్పదు అని ఒక హెచ్చరిక చేస్తున్నాడు. కానీ ప్రభు ఇలాగ హెచ్చరిస్తున్న ఈ 3 సంఘాలు మనం ఒక కంపారిజన్ చేస్తే, ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘమునకు హెచ్చరికతో కూడిన యొక్క దానిని తెలియచేయట్లేదు. ఆయన హెచ్చరికతో కూడినట్లుగా ఆయన హెచ్చరిక చేయట్లేదు. కానీ ఫిలదెల్ఫియా సంఘానికి వాగ్దానముతో కూడిన హెచ్చరిక చేస్తున్నాడు. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండు, ఒళ్ళు దగ్గరెట్టుకో, నువ్వు ఎలా ఉండు అలా ఉండు అంటలేదు. దీనికి ఈ ఫిలదెల్ఫియా సంఘం తప్పులు లేని సంఘం, ఫిలదెల్ఫియా సంఘం లోపాలు లేని సంఘం, ఫిలదెల్ఫియా సంఘం వాక్యమును గైకొనుచు వాక్యమును అనుసరించి నడుచుకున్న సంఘం. ఈ ఫిలదెల్ఫియా సంఘం వాక్యము మీద కట్టబడిన సంఘం, లోతుపాతులు ఎరిగిన సంఘం, శ్రమలలో ఒరిగిపోలేదు, కష్టాల్లో ఒరిగిపోలేదు, అనేకమైన క్రీస్తును అమ్ముడు వేయవలసిన పరిస్థితిలో అది అమ్ముడు పోలేదు, అది నిలకడగా నిలిచిన సంఘముగా ఉంది. అందుకనే వాగ్దానముతో కూడిన మాటలతో హెచ్చరిక చేస్తున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని పట్టుకును. ఇప్పుడు ఏ ఆత్మీయతలో ఉన్నావో రాబోయే కాలంలో కూడా అంతటి ఆత్మీయతలోనే నీవు ఉండమని దేవుడు జాగ్రత్త. నీ కిరీటం ఎవరును, నీ రక్షణ కిరీటం, నీ ఆత్మీయ కిరీటం ఎవరును అపహరింపబడుకున్నట్లు జాగ్రత్త పడు అని అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కిరీటాలను అపహరించేది ఎవరు? ఎట్లా అపహరిస్తాడు? ఎవడు వాడు అపహరించేవాడు? మనందరికీ తెలుసు. అపహరించేది ఎవరో. ఎవడండి వాడు? మీ అందరికీ తెలిసిన పేరే సాతాను, అపవాది, శోధకుడు. సాతానుగాడు మన దగ్గర నుంచి అపహరించకుండానికే చూస్తాడు. చూడండి యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో ఏమంటున్నాడంటే, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం, దొంగతనమును నరహత్యను చేయడానికే వచ్చును కానీ మరి దేనికి రాడు. హల్లెలూయా. దొంగ ఎవరండి? దొంగ సాతానుగాడు. దేనికి వస్తాడంట? దొంగతనమును నరహత్యను చేయడానికే వచ్చును కానీ మరి దేనికి రాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథంలోనే 12వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట రాయబడుతుంటది కదా, ఆకాశం నుంచి ఒకడు పడద్రోయబడ్డాడట, మరియు ఒక గొప్ప స్వరము పరలోకము నుంచి ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన
అపవాది పడద్రోయబడి ఉన్నాడు. హల్లెలూయా. వాడు మనకి చిక్కులు పెట్టడానికి పడద్రోయబడి ఉన్నాడు. మనం శోధించడానికి శోధకుడుగా పడద్రోయబడి ఉన్నాడు. మన దగ్గర నుంచి మనశ్శాంతిని దొంగిలించడానికి, కుటుంబంలో ఐక్యతను దొంగిలించడానికి, సంతోషాన్ని దొంగిలించడానికి, లేక ఐక్యతను దొంగిలించడానికి, నెమ్మదిని దొంగిలించడానికి, ఆరోగ్యాన్ని దొంగిలించడానికి, ప్రాణాన్ని దొంగిలించడానికి వాడు పడద్రోయబడ్డాడు. వాడి డ్యూటీ మనను నాశనము చేయటమే. హల్లెలూయా. నహూము 2వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడుతుంది కదా. నహూము 2వ అధ్యాయము 1వ వచనం, లయకర్త నీ మీదకు వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములో కావలి ఉండము, తలుపు బిగించుకుని నడుము బిగించుకుని బహుబలముగా ఎదురించు. హల్లెలూయా. ఎవరంటే వీడు లయకర్త. లయకర్త అని అంటే ఏంటంటే లయము చేయవాడు. లయం చేయవాడంటే ఇక్కడ లయం చేస్తే ఈ ప్లేస్ లో ఏమీ కనపడకుండా వాడు అగ్ని చేత, లేకపోతే వాడి యొక్క మాంత్రిక శక్తుల చేత, వాడుకున్న బలము చేత లయము చేసేవాడు. అంటే ఒక మనుషులు ఇక్కడ ఉన్నారనుకోండి, వారు లయం చేయటం అంటే అక్కడ లేకుండా చేయటం. లయకర్త అనవాడేవాడట ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాడట? లయము చేయడానికి వాడు సిద్ధపడి ఉన్నాడట. జాగ్రత్త, మీరు కావలిగా ఉండండి. మీ ఇళ్లకు మీరు నడుము బిగించుకోండి, మీరు సిద్ధంగా ఉండండి, వాడిని ఎదిరించండి, భయపడకండి, లయకర్తకు భయపడకండి అంటున్నాడు. ఆ లయకర్త మరి ఎవరో కాదు, అపవాదిగాడు. హల్లెలూయా. ఆడు నిన్ను అపహరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కిరీటాన్ని దొంగిలించడానికి, నీ రక్షణ శిరస్త్రాలను దొంగిలించడానికి, నీ ఆత్మస్థితిని దొంగిలించడానికి, నీకున్న ప్రార్థన జీవితాన్ని దొంగిలించడానికి, కేవలము ప్రియమైన దేవుళ్ళ నిన్ను పరలోక రాజ్యంలో ప్రవేశింపకుండా నాశనం చేసి నరకానికి తీసుకుని వెళ్ళి నాశనం చేసి లయం చేయడానికి వాడు పన్నని పన్నాగమంటూ ఉండదు. వాడు ఎవడో ఒకటి మీద అలుగుపోయేటట్లు చేస్తాడు. ఎవడో ఒకటి మీద ఇదిగో తీర్మానం తీసుకునేలా చేస్తాడు. ఎవరో కొంత గొడవలు పెడతాడు. ఎవరో ఒకరి యొక్క ఆత్మీయ స్థితి దిగజారడం ద్వారా మన ఆత్మీయ స్థితిని సత్యమ స్థితిలో చేయడానికి బలహీనపరుస్తానికి చేస్తాడు. దయచేసి నా ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఏమంటున్నాడంటే కిరీటము అపహరించేవాడు సాతానుడు. హల్లెలూయా. ఇప్పుడు యోహాను 10:10లో దొంగ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. బైబిల్ గ్రంథంలో యెరూషలేము నుంచి యెరికోకు దిగు వచ్చుచున్న వేళ ఒక మనుషుడు ఉన్నాడట. యెరూషలేములో ఉండేవాడట. యెరూషలేము దేవుని ఇల్లు, యెరికోకి దిగి వచ్చుచున్నాడు. ఇది అపవాది యొక్క శోధకుడి యొక్క ఇల్లు యెరికో. అది పాపము ఉండే ప్రదేశం. యెరూషలేము పరిశుద్ధమైన స్థలం. యెరూషలేము నుంచి యెరికోకు దిగి వచ్చుచున్నాయి. ఎవరికి చిక్కాడట? దొంగల చేతికి చిక్కడట. దొంగలు అక్కడ ఏం చేశారని రాయబడి ఉంది? తన యొక్క వస్త్రమును దొంగిలించారు, వదిలేశారా? తన యొక్క విలువైన వస్తువులను దొంగిలించారు, వదిలేశారా? తనను పిడుగుద్దులు గుద్దారు, వదిలేశారా? కొన ప్రాణముతో త్రోవ పక్కన పడేశారు. ఎక్కడ పడేశారంట? ముళ్ళ పొదలలో పడేశారు. ఊపిరితో అయ్యా అమ్మా అయ్యా అమ్మా అని చెప్పి కొన ప్రాణం ఎక్కడో అరుస్తున్న వ్యక్తిలాగా ఉన్నాడు. ఈ రోజున సాతానుడు లయకర్త నిన్ను శోధకుడు నిన్ను పట్టుకోవడానికి చూస్తున్నాడు. జాగ్రత్త. ప్రార్థన కొదువైతే, ఆత్మీయత కొదువైతే, ఆత్మీయతలో నీ ఉత్సాహం కొదువైతే, నువ్వు దేవుని సన్నిధిలో ఎదుగుదల కొదువైతే, నువ్వు ఉత్సాహకరంగా లేకపోతే, నీరసంగా ఉన్నావంటే, లేకపోతే వెనకడిగేసావంటే, లేక వెనక్కు ఉన్నావంటే సాతానుగాడికి దొరికేస్తావు. నీవు శోధించబడటం ప్రారంభం చేస్తావు. కొన ఊపిరితో పడేశాడే అలాగే అమ్మో అయ్యో బావో అమ్మో అని చెప్పి అరిసే రోజుల వరకు నిన్ను తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. ఇదిగో సాతానుగాడు యోబు దగ్గరికి పలుమార్లు